సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ రిపోర్ట్ అయితే వచ్చింది. Expecting the first official findings into last month's deadly Air India crash. 30 days ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రిలిమినరీ రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. అది చూసాక డెఫినెట్ గా అయితే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అవ్వచ్చు, అండ్ వేరియస్ ఇంటర్నేషనల్ మీడియా న్యూస్ ఛానల్స్ లో అవ్వచ్చు, న్యూస్ పేపర్స్ లో అవ్వచ్చు. వాళ్ళు చెప్పిన దాంట్లో మెయిన్ గా అయితే వచ్చేసి ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ అయితే ఆఫ్ పొజిషన్ లో ఉన్నాయని, ఆఫ్ అవడం ద్వారా వాటికి ఫ్యూయల్ అందలేదు రెండు ఇంజిన్స్ కి. సో అందువల్లే థ్రస్ట్ అందక ఫ్లైట్ అయితే క్రాష్ అయిపోయింది మెడికల్ కాలేజ్ బిల్డింగ్ మీద అనేది అయితే వాళ్ళు చెప్తున్నారు. The report suggests that these switches are emerging as a possible reason for the sudden loss of engine thrust. Shifting a switch from run to cut off immediately cuts off fuel to the engine, causing a shutdown. బట్ ఇది ఫస్ట్ నుంచి ఒక ఎప్పుడైతే క్రాష్ వీడియోస్ అయితే మనకి ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అయినాయి అప్పుడే ర్యాట్ అయితే బయటికి డిప్లాయ్ అయిందో, సో రెండు ఇంజిన్స్ అయితే డెఫినెట్ గా ఫెయిల్ అయినాయి. అందువల్ల ర్యాట్ బయటకు వచ్చింది అయితే అందరూ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు. రెండు ఇంజిన్స్ పని చేయకపోవడం అనేది అయితే కన్ఫర్మ్. బట్ ఆ పని చేయకపోవడానికి కారణం అయితే ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ ఆఫ్ చేయడం వల్లే, వాటికి ఆ ఇంజిన్స్ ఫ్యూయల్ వెళ్ళకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ అయితే జరిగిందని వాళ్ళు చెప్పారు. సో ఆల్మోస్ట్ వాళ్ళు కన్ఫర్మ్ చేయట్లేదు కానీ మాన్యువల్ ఎర్రర్ వల్లే జరిగిందని అయితే ఇన్వెస్టిగేషన్ ఆ రూట్ అయితే తీసుకుంటున్నా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. బోయింగ్ కంపెనీ గానీ, వేరే ఎయిర్ ఇండియా గానీ, వేరే ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి వచ్చిన ప్రెజర్ వల్ల ఇది పైలట్స్ మీదకి తోసేద్దామని చూస్తున్నారా అనే క్వశ్చన్ అయితే డెఫినెట్ గా అందరి నుంచి రైజ్ అవుతుంది. సో మెయిన్ గా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇది మాన్యువల్ గా ఆఫ్ పొజిషన్ లో పెట్టాలి తప్ప అది సిస్టమ్ ఎర్రర్ ద్వారా అయితే కాదు. బోయింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ పనిచేస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. That some human being in that cockpit took those two fuel control levers from run and they placed them to cut off. That airplane, that Boeing aircraft, and those GE engines were operating exactly according to their design. There was nothing wrong with the airplane, either the engines or the design from Boeing. అండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ కూడా అదే. ఇది మాన్యువల్ గా ఈ స్విచెస్ అయితే మాన్యువల్ గా అయితే ఎవరు బై మిస్టేక్ గానీ లేదా టచ్ అయిపోయి గానీ అలా అయితే జరగదు. ఖచ్చితంగా మాన్యువల్ ఇంటర్వెన్షన్ అంటే కంప్లీట్ కాన్షియస్ తో రన్ పొజిషన్ లోంచి కట్ ఆఫ్ పొజిషన్ లోకి పెట్టాలి తప్ప మాన్యువల్ ఇంటర్వెన్షన్ తో ఆటోమేటిక్ గా వెళ్ళడం అయితే జరగదు అనేది అయితే ఎక్స్పర్ట్స్ కూడా చాలా మంది చెప్తున్నారు. For the pilot to do it, they got to pull it out, place it in, and then it clicks into place. And it stays in that position. That's why you couldn't bump it and knock it out. You could grab it and pull it. You have to pull it out and down. సో ఇక్కడ రేజ్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, అంత ముందు ఒక వాయిస్ రికార్డింగ్ అయితే మనకి అప్పుడు బయటకు వచ్చింది. ఆ అహ్మదాబాద్ ఫ్లైట్ కెప్టెన్ లాస్ట్ వర్డ్స్ అని చెప్పి ఒక రికార్డింగ్ అయితే బయటకు వచ్చింది. Crash. Here's the quote as reported by CNBC as well as many other news organizations. Mayday, mayday, mayday. No power, no thrust, going down. సో ఆ రికార్డింగ్ లో కెప్టెన్ అయితే డెఫినెట్ గా మేడే కాల్ అయితే చేశారు. అతను ఏమంటున్నారంటే ఇంజిన్స్ వర్క్ అవ్వట్లేదు, థ్రస్ట్ అచీవ్ అవ్వలేదు, వీఆర్ ఫాలోయింగ్ డౌన్ అని చెప్పారు. ఆ టైంలో ఈ విషయం ఎందుకు ఇంజిన్స్ ఆఫ్ లో ఉన్నాయని కానీ, ఇంజిన్ స్విచెస్ ఆఫ్ లో ఉన్నాయి కానీ మరి చెప్పలేదు. సో మేబీ అప్పుడు టైం లేదా, లేక చెప్పలేదా. అండ్ రెండోది వచ్చేసి మాన్యువల్ గానే ఈ స్విచెస్ కనుక పెట్టాల్సి వస్తే ఒకళ్ళు పెడుతున్నప్పుడు ఇంకొకళ్ళు ఎందుకు చూసుంటారు. ఇంత ఇన్వెస్టిగేషన్ చేసాక కూడా వాళ్ళు ఎప్పటికీ క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఒక రికార్డింగ్ అయితే విన్నామని చెప్తున్నారు ఆ క్రాష్ రిపోర్ట్ లో. ఒక పైలట్ ఇంకొక పైలట్ తో ఎందుకు ఈ స్విచెస్ ఆఫ్ చేసావు అని అడిగినట్టు, అదర్ పైలట్ లేదు నేను అసలు ముట్టుకోలేదు అని ఆన్సర్ చెప్పినట్టు చెప్పు. ఆ క్వశ్చన్ అడిగింది ఎవరు, ఆన్సర్ ఎవరు చెప్పారు అనేది వీళ్ళకి కూడా క్లారిటీ లేదు. That after he said, "Why'd you cut it off?" he says the other pilot responded that he did not do so. ఇంత రికార్డింగ్ అంతా విని 30 days తీసుకుని ఇంత క్లారిటీ లేని డీటెయిల్స్ ఇవ్వడం కూడా క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తుంది. ఇంకొకళ్ళు చాలా మంది అంటున్నట్టు ఇది ఒక పైలట్ టేక్ ఆఫ్ టైంలో ఏమైనా బై మిస్టేక్ చేయి తగిలి గానీ ఏమైనా జరిగి ఉండొచ్చా అంటే డెఫినెట్ గా జరిగే ఛాన్స్ లేదని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. Image from the air current shows the position of the switches and how they are shielded from accidental movement. ఇంకో క్వశ్చన్ డెఫినెట్ గా ఏం రేజ్ అవుతుందంటే, ఒక పైలట్ నిజంగా ఇంటెన్షనల్ గా చేస్తున్నప్పుడు ఇంకొక పైలట్ ఎందుకు చూడలేదు అనేది క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే ఇది పర్ రిపోర్ట్ ఏంటంటే రెండు స్విచ్లు కలిపి డౌన్ పొజిషన్ లోకి వెళ్ళినాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. బట్ అలా వెళ్ళాలంటే రెండు హ్యాండ్స్ యూజ్ చేసి వాళ్ళు డౌన్ చేయాలి. అలాంటి టైంలో ఒక వ్యక్తి ఈ యాక్షన్ చేస్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి ఎందుకు ఆపలేదు లేదా ఎందుకు చూడలేదు అనేది ఇంకో క్వశ్చన్. Your peripheral vision is going to pick up anything that's not normal. And if the person next to you reaches over, or on this side, the first officer reaches over and grabs the fuel control switches, we don't know who did it, whether it was the captain or the first officer. It really doesn't make any difference at this point. One of the pilots did. The other pilot is going to see it out of the corner of their eye. At first, it's not going to register. You're going to go,
What was that? Right? And then you're going to hear it. And that's the biggest indication. You're going to hear those engines begin to spool back. లేదా స్విచెస్ 2 డౌన్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు అలారం మోగలేదు? ఒక పైలట్ ఆ స్విచెస్ 2 కట్ ఆఫ్ పొజిషన్‌లో ఉన్నాయని చూసే ఎందుకు ఇంకొకతన్ని అడిగాడు. ఎందుకు అలారం మోగలేదు? ఆటోమేటిక్‌గా ఎందుకు బోయింగ్‌లో అలారం ట్రిగ్గర్ అవ్వలేదు అనేది ఇంకో క్వెషన్. After liftoff, when the aircraft's systems, especially the airborne logic, generate a warning, either visually or orally, it seems like a critical situation that should trigger an alert. Is there no such warning built into the system? అండ్ అదర్ క్వెషన్, స్విచెస్ ఆఫ్‌లో ఉండగానే టేక్ ఆఫ్ జరిగిందా అంటే డెఫినిట్‌గా అదైతే కాదు. టేక్ ఆఫ్ అవ్వాలంటే టేక్ ఆఫ్ అయింది. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. అది స్విచెస్ ఆఫ్ పొజిషన్‌లో ఉంటే మాత్రం అయ్యే ఛాన్స్ లేదనే ఎక్స్‌పెక్ట్ ఈ క్వెషన్ నాకు కూడా వచ్చింది. ఇంత టెక్నాలజీ బిల్డ్ అయ్యి మనం స్పేస్‌లోకి వెళ్తున్నాం. మార్స్ మిషన్స్ కూడా చేస్తున్నాం. ఇంత చేస్తూ కూడా ఇప్పటికి ఎందుకు ఫ్లైట్‌లో కనీసం ఒక కెమెరా కూడా పెట్టలేకపోతున్నారు అనే క్వెషన్ నాకు కూడా అరైజ్ అయింది. And get clear answers to tragedies like this. I don't think a camera in the cockpit would have prevented this at all. Now, it might give you a clear picture of exactly what happened. Is there an argument to be made for that? I suppose. ఇన్వెస్టిగేషన్ 1 మంత్ తీసుకోవడం, ఇంకా 12 మంత్స్ పట్టొచ్చు ఆర్ మేబీ ఇయర్స్ పట్టొచ్చు. యాక్చువల్‌గా ఏం జరిగిందో తెలియడానికి అని చూసినప్పుడు డెఫినిట్‌గా ఈ క్వెషన్ అయితే వచ్చింది. ఎందుకు ఈ కాక్‌పిట్ రికార్డర్‌లు, ఇంకా వాయిస్ రికార్డర్‌లు, అసంప్షన్స్ ఎవరో ఏదో అన్నారు. ఎవరేమన్నారు ఇప్పటికి వాళ్ళకి క్లారిటీ లేదు. మాటలైతే వినిపిస్తున్నాయి. ఎవరి మాట ఏంటో చెప్పలేనప్పుడు అసలు వాయిస్ రికార్డర్ వల్ల యూజ్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. బట్ నేను కూడా సెర్చ్ చేశాను. ఎందుకు కెమెరాస్ ఇన్‌స్టాల్ చేయరు అనే దాంట్లో దాని నుంచి కూడా స్పెసిఫిక్ ఆన్సర్ రాలేదు. వన్ ఈజ్ ప్రైవసీ కన్సర్న్స్ అని చెప్తుంది. బట్ 250 మంది ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ప్రైవసీ అనే ఇష్యూ రాకూడదు. ఎందుకంటే వాళ్ళ ప్రతి మూవ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఇంతమంది ప్రాణాలు ఉన్నప్పుడు వాళ్ళ పైలట్స్ కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉండొచ్చు. వాళ్ళు అంత అటెంటివ్‌గా ఉండకపోవచ్చు. సో, మానిటరింగ్ చేస్తున్నట్టు కాదు గానీ అసల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇప్పుడు టెక్నికల్ ఫాల్టా, పైలట్స్ ఫాల్టా అనేది ఇంకెప్పటికి తెలీదు అనే క్వెషన్ వచ్చినప్పుడు అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే నిజంగా పైలట్స్ తప్పు లేకుండా ఇది గనక నిజంగా పైలట్స్‌ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తుంటే మాత్రం వాళ్ళ ఫ్యామిలీస్‌కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. ఎందుకంటే వాళ్ళు పైలట్స్ ఫ్యామిలీస్ వాళ్ళు ఈ పర్సన్స్‌ని మిస్ అయ్యారు. అండ్ అలాగూ ఆ బ్లేమ్‌ని కూడా మోయాల్సొస్తది లైఫ్ లాంగ్. ఎప్పుడైతే ఈ క్లారిటీ లేని విషయాలు బయటకొస్తున్నాయో, ఎప్పుడైతే ఒక వీడియో ఎవిడెన్స్ ఉండి నిజంగా ఎవరైనా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ద్వారా ఇలాంటియన్నీ జరిగినాయని తెలిస్తే ఒక వ్యక్తిని బ్లేమ్ చేసినా అర్థం ఉంది. ఇక్కడ క్లారిటీ లేకుండా జస్ట్ ఒక వాయిస్ రికార్డర్ ఎవరు ఏం మాట్లాడినారో క్లారిటీ లేని రికార్డర్‌లతో ఇలాంటి స్టేట్మెంట్స్ బయటకి రావడం వల్ల డెఫినిట్‌గా వాళ్ళ ఫ్యామిలీస్‌కైతే చాలా ఇబ్బందికరంగా ఉంటది. అండ్ మోర్ ఓవర్ కెమెరాస్ పెట్టడం వల్ల జరిగేదాన్ని ఆపలేం కదా అనే థియరీ అయితే చూసాను నేను. ఇక్కడ జరిగేదాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు కాక్‌పిట్ రికార్డర్‌లున్నాయి. దీనివల్ల ఏమైనా ఆగిందా? దేనివల్ల ఏది ఆగదు. బట్ అట్‌లీస్ట్ ఒక క్లారిటీ ఉంటది. ఎయిర్ యాక్సిడెంట్స్ ఎందుకు ఇప్పటికి ట్రాజిక్‌గా ఎందుకు ముగుస్తాయంటే చాలా కేసుల్లో మెజారిటీ ఆఫ్ ది కేసెస్‌లో క్లారిటీ ఉండదు. అసలు యాక్సిడెంట్ ఎందుకు జరిగింది ఇప్పటికి క్లారిటీ ఉండదు. లైక్ ఆ మలేషియన్ ఫ్లైట్ ఎప్పటికి అసల ఏమీ దొరకలేదు. ఒక్క ముక్క కూడా దొరకలేదు. దొరికినా దాందో కాదో తెలీదు. అసలు ఆ బాడీస్ ఏవైనాయో తెలీదు. ఇందులో కూడా అసలు ఏమైందో ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఒక శాటిలైట్ ట్రాకింగ్ గాని, లేదా ఒక వీడియో ఎవిడెన్స్ గాని, ఒక వీడియో ట్రాకర్ గాని ఎందుకు లేదో అది ఇప్పటికి ఎవరు ఆన్సర్ చెప్పలేని క్వెషన్ అది. అండ్ ఇంకో క్వెషన్ చాలా మంది ఏం రైజ్ చేస్తున్నారంటే పైలట్స్ ఇంటెన్షనల్‌గా చేస్తే ఒక వ్యక్తి నిజంగా ఆఫ్ చేసి ఇంకో వ్యక్తి తెలిసి ఒకవేళ ఆపలేదంటే అసలు మేడే కాల్ ఎందుకు ఇచ్చారు? డైరెక్ట్‌గా వాళ్ళు క్రాష్ చేసి ఉండొచ్చు. సో, అదొక క్వెషన్. ఆ విషయంలో కూడా క్లారిటీ లేదు. వై ద అదర్ పైలట్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ అంటే మేబీ హి ఈస్ బిజీ ఇన్ అదర్ థింగ్స్. మేబీ హి ఈస్ చెకింగ్ ఇంకో కంట్రోల్స్ ఏమైనా చెక్ చేస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి చేసి ఉండొచ్చు అనే థియరీ కూడా ఉంది. బట్ క్లారిటీ లేకుండా ఇలాంటివి బయటికి రావడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ గాని జరగడానికి ప్రాపర్ ఎవిడెన్సెస్ గాని ఏమీ దొరకట్లేదు. ఇలాంటి ఎయిర్ యాక్సిడెంట్స్‌లో ఇప్పటికి నెలలు ఇన్వెస్టిగేషన్ చేస్తూ నెలకి అంటే ఇన్ని నెల రోజులు తీసుకొని వాళ్ళు విన్న వాయిస్ రికార్డింగ్ ఇదేనా? లేదా దొరికింది ఇదేనా? లేదా 30 డేస్‌లో ఈ ఒక్క మాటేనా వాళ్ళు విన్నది రికార్డింగ్? లేదా ఇంకేమన్నా ఉంటే వాళ్ళు చెప్పట్లేదా? ఇలాంటియన్నీ క్లారిటీ లేని క్వెషన్స్ వాళ్ళిచ్చిన రిపోర్ట్ వల్ల ఆన్సర్స్ కన్నా ఎక్కువ క్వెషన్సే ఎక్కువ రైజ్ అయినాయి. To bring closure, to answer the confusing questions, but not this one. The latest report on the Air India crash does the opposite.
It adds to the confusion. It raises more questions than it answers. సో డెఫినెట్ గా అయితే కెమెరాస్ అయితే ఉండాలి కాక్పిట్ లో. మేబీ వన్స్ ద ఫ్లైట్ జర్నీ కంప్లీట్ అయ్యాక మేబీ అది డిలీట్ చేసేసుకునే ఆప్షన్ ఉండాలి. మేబీ వాళ్ళ సెక్యూరిటీ కన్సర్న్స్ కి భయపడుతూ ఉండొచ్చు. ఈ ఫ్లైట్ ఎలా నడుపుతారనేది బయట వ్యక్తులకు గానీ లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గానీ వీళ్ళు గనుక తెలిస్తే వీళ్ళు డెఫినెట్ గా మేబీ హైజాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయని మేబీ భయపడుతున్నట్టునచ్చు. ప్రతి ఫ్లైట్ కి ఒక రికార్డింగ్ సెషన్ పెట్టి వన్స్ ఫ్లైట్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయ్యాక అది ఆటో డిలీట్ అయిపోయే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉండి కూడా మనం ఇంకా క్లారిటీ లేని ఆ వాయిస్ రికార్డర్ల మీద డిపెండ్ అవ్వడం చాలా బాధాకరమైన విషయం. ఇంత 250 మంది లైఫ్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళ ఫ్యామిలీస్ కి ఎంతో, ఎందుకంటే క్లారిటీ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని కోల్పోయారు. కనీసం ఒక రీజన్ గానీ ఒక జస్టిఫికేషన్ గానీ ఇప్పటికీ సిస్టమ్ వాళ్ళకి ఇవ్వలేకపోతుంది అనేది ఇట్స్ a very sad thing. If you're watching this video anywhere on your digital medium, pass it on to people. The lives of Indians matter. There will be no more cover-ups like this anymore. The pilots cannot be blamed just because they are dead. The system must answer. ఐ హోప్ త్వరగా ఒక క్లియర్ కట్ ఆన్సర్స్ అయితే రావాలని కోరుకుంటున్నాను. లెట్స్ సీ. జై హింద్.